హలో శౌర్య, చెప్పరా సంకి. కాలేజ్ రీచ్ అయ్యావా? ఎప్పుడు వచ్చాను నేను. అయినా కాలేజ్కి రాను అడివి నువ్వు కాల్ చేస్తున్నావు. ఏంలే, ఇంకా ఎన్నాళ్ళని. ఇంకా 6 నెలలు వస్తే అవుతుంది. చా, ఎలా కనిపిస్తున్నావు? ఇంకా లేవు కదా, అలా కనిపిస్తారు నువ్వు నాకు. ఆపు ఇంకా. మీరే ఎప్పుడు మాట్లాడుతున్నావు? నిన్నే వాట్సాప్ మెసేజ్ పెట్టాను కదా నీకు, కలిసి మాట్లాడతానని. నిన్నేంటి కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నావుగా మాట్లాడతాను. రే సంకి. అదంతా కాదురా శౌర్య, ఈరోజు మీరేతో మాట్లాడుతున్నావు లేదా? శౌర్య, అరే శౌర్య, రే సంకి, మళ్ళీ కాల్ చేస్తాను నీకు. మీరా? Yeah, Hey, I'm Shaurya. I know. Can I talk to you for like 2 minutes? Okay, ఎందుకు? అంటే మాట్లాడుతున్నాయి కదా తెలుస్తుంది. Sorry. అంటే మీరా, ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందని భయం వేసింది. ఎప్పుడు లేదా భయం? అంటే ఇంకా కాలేజ్ 6 months అయిపోతుంది, సో భయపడి ఏం సాధిస్తామని ఇప్పుడే చెప్పిస్తాను. మరి నాకు బాయ్ ఫ్రెండ్ అంటే అంటే లేడనే కదా ట్రై చేస్తుంది. అంత కాన్ఫిడెంట్. సరే ప్రూవ్ చేయి, అప్పుడు అవచ్చు. షో మీరు యావరేజ్ స్క్రీన్ టైం 3 hours. 3 hours. హెన్స్ ప్రూవ్డ్. అలా చెప్పు. నాతో డేట్కి రా, తెలుస్తుంది. ఒక 3 hours నాలుగు టైం స్పెండ్ చేయి, అప్పుడు అవచ్చు. మీరా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మీరా. అందుకే కదా ఇప్పుడు దాకా నీతో టైం స్పెండ్ చేసింది. ఇప్పుడు నువ్వు అంటే కూడా నేను ఇంక అమ్మాయిని వెళ్ళి డేట్కి అడిగిన. పెద్దేమి అనుకోకు, నాకు ఇలాంటి విషయంలో అంత ఎక్స్పీరియన్స్ ఏం లే. ఇంకానా అంటే నా వరకు నాకు ఇష్టమైన అమ్మాయితో నేను టైం స్పెండ్ చేస్తాను. అండ్ నేను ఇష్టపడే అమ్మాయి నాలాగానే ఆలోచిస్తే నేను నమ్మతాను. అంటే నా ఇష్టం కూడా నువ్వే చెప్తావా? అలానే అరే మెల్లగా నడురా. ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ ఎలోన్. ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫార్, వాక్ విత్ మీ అన్నారా పెద్దలు. ఏంట్రా నీ బాధ? ఇంకా ఎన్నాళ్ళరా? దేనికిరా? అదే ఈ రోజున నీ లవ్ ప్రపోజల్ ని పబ్లిష్ చేస్తావా అని. ఏదైనా ఒక్కసారి పోస్ట్ చేయాలరా. అంటే నాకు తెలియకుండానే. అదే నీకు మెసేజ్ పెట్టాను కదరా నీకు. రే మీరా రారా. హే వీరా, వీడు సంకల్ప్ ఏకేఎస్ సంకి, నా ఫ్రెండ్. నాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇవంతా ఏంటి? అంటే మనం డేట్ చేస్తున్నాం కదా, సో ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిమ్. What the hell, Shaurya? Are you mad? మీరా ఏమంటున్నావు? నాకు తెలియకుండా నన్ను డేట్ చేస్తున్నావు. నీకేమైనా పిచ్చా? నిన్న మొత్తం 3 hours టైం స్పెండ్ చేస్తున్నాం కదా. Oh my God, you should just go to hell. Hospital. రే సంకి, సంకి రే ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్నేరా అంత మారుడింది. రే సంథింగ్ ఆఫ్ విత్ యూరా శౌర్య. లాస్ట్ 1 week మనకు హాలిడేస్ కదరా. ఏంది? తనతో మెసేజ్ చేసుకున్నావురా? నీకు మెసేజ్ పెట్టినా నేను. ఏం మెసేజ్ చెప్పి? రే ఏం మెసేజ్ లేవు కదరా. రే డేట్ అంటున్నావు, మెసేజెస్ అంటున్నావు, నీ మైండ్ దొబ్బింది.
అదే అదే నీ మైండ్ నీ కంట్రోల్లో లేదంటున్నాను రా. సంకల్ప్ నాకేమైతే నాకు అర్థం కావట్లేరా. సార్ సాయంత్రం నువ్వు ఎక్కడున్నా సరే బ్యాడ్మింటన్ కోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. సరేనా? ఓకేరా. ఐ నీడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ మై మైండ్. ఏ తను మీరా కదా? ఆమెనా అనుకుంటా. మీరా మీరా ఏమంటున్నా నీ బాయ్ ఫ్రెండ్? అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏం కాదులే. యాక్చువల్లీ నైట్ మెసేజ్ పెట్టాడు, నేనే రిప్లై ఇవ్వలే. ఎందుకు? అంటే నా స్క్రీన్ టైం చూసి తను అలా ఓకే చేసుకున్నాడు, వాచ్ స్క్రీన్ టైం చూసి నేను ఓకే చేసుకుంటాను. మరి వస్తున్నాడా కాలేజ్కి? వస్తాడు, అట్లీస్ట్ నాకు రిప్లై ఇవ్వడానికైనా వస్తాడు. ఏమో కోపంతో నీతో మాట్లాడు అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అయితే నన్ను ఫాలో అయినా అంత ఆశ్చర్యపడక్కర్లేదు. సరే, ప్రతిదానికి అంత ఆలోచిస్తా. లవ్ పైన అలా అలా అంత తొందరగా డెసిషన్ తీసుకున్నా? ఏమో అదే, ఇది నేనేనా అని అనిపిస్తుంది. ఇవంతా నాకు నిజంలా లేదు, ఏదో కొత్తగా ఉంది. ఆద్య, హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడే గార్డెన్ దగ్గర. కాదు, నిన్న నైట్ ఏమో నీకు మెసేజ్ పెట్టినా, ఒక రిప్లై కూడా లేదు. నేను నీకేమైనా జోగలా కనిపిస్తున్నానా? వాట్ హ్యాపెన్ షార్యా? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా నీకు? ఫస్ట్ నువ్వు అరవడం ఆపితే అప్పుడు కన్ఫర్మ్ చేస్తాను. లేకపోతే నైట్ మొత్తం నీ రిప్లై కోసం వెయిట్ చేయాలా నేను? ఓకే రా, సారీ. సరే, నన్ను లవ్ చేసినట్టు ప్రూవ్ చేయి. సరే, నీ యావరేజ్ స్క్రీన్ టైం చెప్పు. 6 hours. నేను చూసినప్పటి నుంచి ఈవెన్ ఐ లైక్ యూ. సో వెయిట్ చేయడం నీకు ఇష్టమైతే నాకు వెయిట్ చేయడం ఇష్టం. మరీ అన్కాన్షియస్ వేలో బ్యాడ్మింటన్ ఆడారా? ఏయ్, నా మైండ్ నా కంట్రోల్ ఉంచడానికి అది ఒకటే మార్గం. అంటే